నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈరోజు కార్తీక సోమవారం పర్వదినం కాబట్టి శ్రీ సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నామండి. ఇప్పుడు పూజ దగ్గరికి వెళ్దాం పదండి. సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. చూసారు కదండి, పూజా కార్యక్రమం అంతా చాలా బాగా జరిగిందండి. ఆ స్వామివారికి చాలా వైభవంగా మేము మా శక్తి కొలిది చేసుకున్నాము. మీరు చివరిలో అనుకోవచ్చు మీరెందుకు కూర్చోలేదు అని మీకు డౌట్ రావచ్చు. మా అత్తయ్య గారు కాలం చేసి సంవత్సరం అవ్వలేదండి. దాని మూలంగా సంవత్సరీకాలు జరగని మూలంగా మేము అయితే మా వారు నేను కూర్చోకుండా ఇక్కడ ఉన్న దంపతులను కూర్చోబెట్టి చేయించాము. చాలా బాగా జరిగిందండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ 2 నెలల నుంచి నేను మీ ముందుకు రాలేకపోయాను. దానికి కారణం ఏంటంటే, మా నాన్నగారు మీకు తెలిసిన ఆయనే, ఇంతకు ముందు వీడియోలో మీకు పరిచయం చేశాను. నాన్నగారు స్వర్గస్థులు అయ్యారండి అనుకోకుండా. 2 నెలలు అయింది. నేను దాని మూలంగా మీ ముందుకు రాలేకపోయాను. అది కూడా ఒక కారణం అండి. ఈరోజైతే మన కార్యక్రమం చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ ఉన్న పెద్దవారందరూ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా పూజ చేసుకుని చాలా సంతోషించారు. అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా చేయిస్తాం, కానీ మేము ముందుకు వీడియో రూపంలో అయితే ఇదే ఫస్ట్ టైం నేను తీసుకురావడం. మీరు మమ్మల్ని ఆదరించినందుకు, మాతో పాటు మీకు కూడా సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు కలగాలని మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే.